వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతుంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన సింహగిరి ఈ నెల 30వ తేదీన జరగనున్న అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థాన యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆలయ రాజగోపురం, ప్రాకారాలు, గాలిగోపురాలు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో దగదగలాడుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రాత్రి వేళల్లో కొండపైన వెలిగిపోతున్న ఆలయ శోభ సాక్షాత్తు వైకుంఠాన్ని తలపిస్తుంది. వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా సింహగిరి పైన అద్భుతమైన దీపాలంకరణలు చేపట్టారు. గర్భాలయం, ఉత్తర ద్వార మార్గాలు సువాసనలు వెదజల్లే స్వదేశీ పుష్పాలతో సుందరంగా అలంకరించబడ్డాయి. భక్తులకు కనువిందు చేసేలా అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచే తెల్లవారుజాము నుంచే స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అరుదైన ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, దర్శన మార్గాల వెంట అలంకారాలు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవటం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకుని ఆలయ పవిత్రతను కాపాడాలని దేవస్థాన అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ వర్గాలు వెల్లడించాయి.